ఇక ప్రభాస్ కల్కి మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్స్ లోకి రాలేదు. ఇక అలా వేసవి అంతా వృధా అయిపోయింది. ఇక దీంతో ఆడియన్స్ ని కల్కి మూవీ మళ్ళీ థియేటర్స్ లోకి రప్పిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక కల్కి మూవీ విడుదలకు దాదాపు మరో నెల రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఇక తాజాగా కల్కి మూవీ ఓటీటీ డీల్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒకటి. ఇక మహానటితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాదాపు 5 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు మీదే ఉన్నాడు. ఇక కల్కి మూవీ జూన్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీని 2 ఓటీటీలకు అమ్మేశారట. ఇక హిందీ వర్షన్ హక్కులు దాదాపు 200 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని, అలాగే దక్షిణాది భాషలకు కలిపి 175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది గనక నిజమైతే మాత్రం రికార్డు ఓటీటీ డీల్ కల్కిదే అని చెప్పవచ్చు. ఇకపోతే కల్కిలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగానం ఉంది. అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారట. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.